వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో మనకు 3వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్నటువంటి పాఠ్య పుస్తకం, నూతన పాఠ్య పుస్తకంలో శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది. ఆ శాస్త్రవేత్తలు ఒక్కొక్కరి గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనకు 3వ తరగతిలో శకుంతలాదేవి గురించి ఉంది. శకుంతలాదేవి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. శకుంతలాదేవి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈమె భారత కవయిత్రి. ఈమెను మనం మానవ గణన యంత్రం అని పిలుస్తాం, హ్యూమన్ కంప్యూటర్ అని పిలవడం జరుగుతుంది. శకుంతలాదేవిని ఏమని పిలుస్తాం? హ్యూమన్ కంప్యూటర్, మానవ గణన యంత్రము అని పిలవడం జరుగుతుంది. ఈమె యొక్క జన్మదినం 4 నవంబర్ 1929. ఈమె మరణము 21 ఏప్రిల్ 2013 సంవత్సరము. సో ఈమె ఫన్ విత్ నెంబర్స్, ఈమె రచించినటువంటి కొన్ని పుస్తకాలు తీసుకుంటే ఫన్ విత్ నెంబర్స్, అదేవిధంగా ఆస్ట్రాలజీ ఫర్ యూ, అదేవిధంగా ఫజిల్స్ టు ఫజల్ యు మొదలైన పుస్తకాలను ఈమె గారు రచించింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 1982 సంవత్సరంలో ఈమె యొక్క ప్రతిభను గిన్నిస్ పుస్తకంలో నమోదు అయింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. శకుంతలాదేవి యొక్క ప్రతిభ 1982 సంవత్సరంలో గిన్నిస్ పుస్తకంలో నమోదైంది. అదేవిధంగా ఈమె 2 అంకెలు గల 2 సంఖ్యలు, ఆ సంఖ్యలు కూడా ఎలా ఉంటాయి? 13 అంకెల గల సంఖ్యలను గుణించి ఈమె 28 సెకండ్లలోనే తెలియజేసింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 13 అంకెల గల సంఖ్యలను గుణించి కేవలం 28 సెకండ్లలోనే చెప్పడం జరిగింది. అందుకే ఈమెను మనము మానవ గణన యంత్రము అని పిలవడం జరుగుతుంది. సరే, 2019 సంవత్సరంలో ఈమె శకుంతలాదేవి అంటే ఈమె యొక్క జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా పేరేంటంటే శకుంతలాదేవినే. బాగా గుర్తుపెట్టుకోండి, శకుంతలాదేవి జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా కూడా శకుంతలాదేవి. ఈ శకుంతలాదేవి మూవీలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటే విద్యా బాలన్. రేపు మనకు కరెంట్ అఫైర్స్ కింద అడగడానికి ఆస్కారం ఉంది. శకుంతలాదేవి జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన హీరోయిన్ పేరేమిటి అని అడుగుతారు. అప్పుడు ఎవరంటే విద్యా బాలన్. ఇది మనకు 3వ తరగతిలో శకుంతలాదేవి గురించినటువంటి సమాచారం. రైట్, నెక్స్ట్ వీడియోలో మనకు 1 by 1 దత్తాంశ నిర్వహణలో మనకు సిఆర్ రావు ఉన్నారు, పిసి మోహన్ లబేస్ ఉన్నారు, తర్వాత శ్రీనివాస రామానుజన్, దత్తాత్రేయ రామచంద్ర క్రాపేకర్, జాన్ నేపియర్, ఇలా 1 by 1 ఒక్కొక్క వీడియోలో మనం చేసుకుంటూ వద్దాం.